రాకాసిలోయ ఎపిసోడ్ నంబర్ 13. ఇప్పటి వరకు జరిగిన భాగం టూకీగా. కేశవుడు, జయమల్లు, ముసలివాడు తమ గుహ వదిలి బయలుదేరిన రోజునే బ్రహ్మదండి మాంత్రికుడు కూడా ఇద్దరు అంగరక్షకులతో వింధ్యారణ్యాలకు ప్రయాణమయ్యాడు. కేశవుడు వాళ్లు చీకటి పడేవేళకు ఒక పల్లె చేరారు. బ్రహ్మదండి కూడా అక్కడికే వస్తున్నట్టు వాళ్లకి తెలిసింది. వాళ్లు ముందుకు కదిలారు. ఆ తరువాత కేశవుడి ముసలి తండ్రి ముందుండి దారి తీయగా అందరూ పల్లె దాటి తిరిగి అరణ్యంలోనికి ప్రవేశించారు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. అరణ్యమంతా పక్షుల, జంతువుల కూతలతో, అరుపులతో ప్రతిధ్వనించిపోతుంది. ముగ్గురు నిస్పృహగా ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఈ మారువేషాల్లో బ్రహ్మదండి మనల్ని గుర్తించగలనంటావా అని అడిగాడు కేశవుడు జయమల్లును. జయమల్లు అడ్డంగా తల తిప్పుతూ, ఏమో చెప్పలేం, కాని ఇప్పటికే మనం ఒక పొరపాటు చేశాం. గురు మౌనానందులు రచ్చబండ దగ్గర కూర్చున్న పల్లెవాసులంతా వినేట్టుగా మాట్లాడేశాడు. అలా చెయ్యకుండా ఉంటే బావుండేది అని అన్నాడు. అందులో పొరపాటే ఉన్నది? ఈ దేశాటనలో ఆయన తన శిష్యులతో మాత్రమే మాట్లాడుతా అని నేను లోగడే చెప్పాను కదా అన్నాడు ముసలివాడు. అవుననుకో, కాని నీ గొంతులో పలికిన యాస వాళ్లలో ఎవరైనా గుర్తుపడితే ఏమవుతుంది? మనం ఈ బ్రహ్మపుర రాజ్యపు సరిహద్దులు దాటే వరకు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. మనం చేసే ప్రతి పని ఎంతో ఆలోచించి మరీ చెయ్యాలి. కాకతాళీయంగా బ్రహ్మదండి మనము ఒకేసారి బయలుదేరడం జరిగింది. రాజగురువు వేసిన ఎత్తు తెలుసుకున్నారు కదా, ఆయన కాలి వ్రణమేదో నయం చేసేందుకు ఈ మాంత్రికుడు మూలికల కోసం వింధ్యారణ్యాలకు బయలుదేరాడట. మన శత్రువులు మహాజిత్తుల మారివాళ్లు అన్నాడు జయమల్లు. ముసలివాడు అవును అన్నట్టుగా తల ఊపుతూ చప్పున లేచి కూర్చొని, ఈ దాపులనే ఎక్కడో గుర్రం సకిలించిన ధ్వని అయ్యింది, మీకు వినబడిందా అని ప్రశ్నించాడు. కేశవుడు, జయమల్లు జవాబు చెప్పేంతలో ఈసారి మరింత స్పష్టంగా గుర్రం సకిలించడం వినబడింది. ముగ్గురు ఆశ్చర్యంగా ముఖముఖాలు చూసుకున్నారు. బ్రహ్మదండి అతడి అనుచరులు ఇటే వస్తున్నారులా ఉంది. మన చిక్కులన్నీ తీరి ఈ రాజ్యం సరిహద్దులు దాటి త్వరగా పారిపోవాలంటే వాళ్ళెక్కి వస్తున్న గుర్రాలను కాజేయడం ఒక్కటే మార్గం అన్నాడు ముసలివాడు. ఎలా? అదంతా తేలిక అయ్యా అన్నాడు కేశవుడు. అదుగో ఆ పిలుపే మానమన్నది, గుర్తులేదా? నేను మీ గురువును, నువ్వు కనిష్ఠుడివి, జయమల్లు జ్యేష్ఠుడు. మనం ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా అలాగే పిలుచుకోవడం అలవాటు చేసుకోవాలి. సరే, ఇప్పుడు మీరు ఊ అంటే ఆ బ్రహ్మదండి ఎక్కిన గుర్రాన్ని నేను కాజేయగలను. మీరు కూడా ఆ అనుచరుల గుర్రాలను కాజేయగలిగితే తెల్లవారేసరికల్లా ఈ బ్రహ్మపుర రాజ్యపు సరిహద్దుల్ని దాటిపోగలం. అప్పుడు ఏ బెడద ఉండదు అన్నాడు ముసలివాడు. అతడి మాటలకు జయమల్లు నవ్వుతూ, నీ ఎత్తుగడ ఏమిటి? మాంత్రికుడి గుర్రాన్ని ఎలా పట్టుకోగలవు? అతన్ని కత్తితో ఎదిరిస్తావా అని అడిగాడు. వాళ్లకు ఎదురుపడి ఈ చీకట్లో యుద్ధం చేయడం మంచిది కాదు. అప్పుడు రేగే గొడవలకు పల్లెవాసులు అక్కడికొస్తే మనం పట్టుపడిపోతాం. చడి చప్పుడు లేకుండా ఆ గుర్రాల మీద నుంచి వాళ్లను పడగొట్టాలి. నేను చెట్టు మీద ఉండి మాంత్రికుడిని తాడు వేసి కింద పడగొట్టి వాడి గుర్రాన్ని వశపరుచుకోగలను అన్నాడు ముసలివాడు. ఈ వయసులో నువ్వే అంత సాహసం చేయగలిగితే గురో మేం నీకు తీసిపోతామా? ఏం కేశవా అంటూ లేచి నిలబడ్డాడు జయమల్లు. కేశవుడు కాదు, కనిష్ఠుడు, గుర్తుంచుకో అంటూ ముసలివాడు కస్సుబుస్సుమన్నాడు. ముగ్గురు లేచి గుర్రాలు వస్తున్న వైపుకు బయలుదేరారు. ఈ లోపల బ్రహ్మదండి మాంత్రికుడు తన అంగరక్షకులైన జితవర్మ, శక్తివర్మలతో కలిసి పల్లెవైపు వస్తున్నాడు. అతడికి ముందు వెనుక ఉన్నవాళ్లు గుర్రాలెక్కి వస్తున్నారు. బ్రహ్మదండికి గుర్రపు స్వారీ ఏమాత్రం అలవాట్లేదు. కాని కాలినడకన ప్రయాణించడం సాధ్యం కాదు కనుక ప్రాణం బితుకుబితుకుమంటూనే గుర్రపు స్వారీకి ఒప్పుకున్నాడు. చుట్టూ చీకటి, మహారణ్యం, దూరంగా క్రూర జంతువుల అరుపులు. అతడికి ఆ వాతావరణమంతా భయాన్ని కలిగిస్తుంది. ఇక రేపటి నుంచి మనం రాత్రులు ప్రయాణించడం మానుకోవాలి. సూర్యోదయంతో పాటే మనం బయలుదేరుతాం. సూర్యాస్తమయం కాగానే ఆగిపోదాం. ఇదెందుకో తెలుసా? ఆ జయమల్లు, కేశవుడు, వాడి తండ్రి మహా దుర్మార్గులు. వాళ్ళు చీకటి మాటున మన మీద దాడి చేసినా చెయ్యవచ్చు. నా గుహ కావలి కాస్తున్న భటుల్ని వాళ్ళేం చేశారో మీకు తెలుసు కదా అన్నాడు బ్రహ్మదండి. మహారణ్యం మధ్య చీకట్లో ప్రయాణమంటేనే హడలిపోతున్న జితవర్మ, శక్తివర్మలకు మాంత్రికుడి హెచ్చరిక మరింత భయం కలిగించింది. వాళ్ళు గుర్రాలను మరి కాస్త అదిలిస్తూ, బ్రహ్మదండి నువ్వు చెప్పింది బాగానే ఉంది, అలాగే చేద్దాం. ఏది మనం చేరవలసిన పల్లె ఎంతకీ రాదే అన్నారు చుట్టూ చీకట్లోకి భయంగా చూస్తూ. బ్రహ్మదండి వాళ్ల ప్రశ్నకు ఏదో జవాబు చెప్పబోయి అంతలోనే కీచు గొంతుకుతో, చచ్చాను, ద్రోహం, మోసం, నా నడుముకేదో ఉచ్చు పడింది అంటూ అరిచాడు. పొరపాటు, కంఠానికని విసిరిన ఉచ్చుతాడు నడుముకు పడింది అన్న అవహేళన చెట్టు మీద నుంచి వినబడింది. అదే సమయంలో జితవర్మ, శక్తివర్మలిద్దరూ వింత జంతువు, వింత మృగం అంటూ కెవ్వుమని అరిచి గుర్రాల మీద నుంచి పట్టుతప్పి కిందకు పడిపోయారు. అంతా
కనురెప్పపాటు కాలంలో జరిగిపోయింది. బ్రహ్మదండి చెట్టు కొమ్మ నుంచి వేలాడుతున్నాడు. పైనుంచి అతడి గుర్రం మీదకి ముసలివాడు దూకాడు. కేశవుడు, జయమల్లు ఒక్క ఎగురున జితవర్మ, శక్తివర్మల గుర్రాలను అధిరోహించారు. జ్యేష్ఠ, కనిష్ఠ, రండి అంటూ ముసలివాడు తన గుర్రాన్ని అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తించసాగాడు. అప్పటికే బ్రహ్మదండికి కాస్త ధైర్యం వచ్చింది. అతడు తన నడుముకు బిగిసి ఉన్న తాడును అటూ ఇటూ గుంజుతూ, జిత, శక్తి ఎక్కడ? మీరు చూసింది వింత మృగమా? అయితే వాళ్ళు కేశవుడు, జయమల్లు, ముసలివాడు అయ్యుంటారు. ఆ జయమల్లు ఒక్కడికే ఆ విద్య తెలుసు. వాళ్లను వెంబడించండి, పట్టుకోండి, నరకండి అంటూ కేకలు వేశాడు. జితవర్మ, శక్తివర్మ ఆ మాటలతో కాస్త ధైర్యం తెచ్చుకుని లేచి నిలబడి వరణించే కత్తులు దూసేంతలో బ్రహ్మదండి ఏడుపు గొంతుతో, జిత, శక్తి, ఆగండి, ఆగండి, ముందేటు రండి, నన్ను ఈ కొమ్మ నుంచి కిందికి దించండి అని అరిచాడు. జితవర్మ, శక్తివర్మలు అతన్ని సమీపించి బ్రహ్మదండి నడుముకు బిగిసి ఉన్న తాడును తమ కత్తులతో నరికి దబీమంటూ కింద పడబోతున్న అతన్ని మధ్యలోనే పట్టుకుని దించి నిలబెట్టారు. పల్లె పక్కగా అరణ్యంలో రేగిన ఈ కల్లోలం పల్లెవాసుల చెవిన పడింది. వాళ్ళు కాగడాలు, కర్రలు తీసుకొని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. బ్రహ్మదండిని, అతడి అంగరక్షకుల్ని ఆ స్థితిలో చూసిన వాళ్లకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. అలా గోళ్లు గిల్లుకుంటూ చూస్తారే, మతులేమన్నా పోయాయా అంటూ బ్రహ్మదండి వాళ్ల మీద విరుచుకుపడ్డాడు. మేమే రాజుగారు పంపగా వచ్చిన ఆస్థాన ఉద్యోగులం. ముగ్గురు రాజద్రోహులు మా గుర్రాలను అపహరించుకొని అటుగా పారిపోయారు. వాళ్ళని పట్టుకోండి, అదృష్టవంతుడికి అర్ధరాజ్యం అంటూ పళ్ళు కొరికాడు. పల్లెవాసుల్లో సాహసవంతులైన కొందరు యువకులు బ్రహ్మదండి చూపిన వైపుకు పరిగెత్తసాగారు. మిగతా వాళ్ళందరూ బ్రహ్మదండిని, జిత, శక్తివర్మలను పల్లెకు తీసుకుని పోయారు. జయమల్లు, కేశవుడు, అతడి ముసలి తండ్రి ఎక్కిన గుర్రాలు అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తసాగాయి. కాని చీకటి, దారినడ్డగించే చెట్ల కొమ్మల, ముళ్ల పొదల ఆటంకాల వల్ల వాళ్ళు అనుకున్నంత వేగంగా పారిపోలేకపోయారు. ఇంతలో వాళ్లకు వెనుకగా కాగడాలు, కర్రలతో వస్తున్న పల్లె యువకులు కనిపించారు. మనం చిక్కుల్లో పడ్డాం అన్నాడు జయమల్లు గుర్రం మీద నుంచి వెనుతిరిగి తమను వెంబడిస్తున్న పల్లెవాసుల వైపు చూస్తూ. చిక్కుల్లో పడ్డం మనకేమైనా కొత్త? ఇది మొదటిసారి కాదు, ఆఖరుసారి కాదు అంటూ ముసలివాడు విసుక్కుని, అదిగో అక్కడేదో దీపపు కాంతి లాంటిది ఉన్నది, మీకు కనబడుతుందా? బహుశా అది అరణ్యంలో నివసించే ఏ గొడ్ల కాపరి ఇల్లు అయ్యుంటుంది. మనం సరాసరి అక్కడికెళ్లి ఆ ఇంట్లో దాక్కునేందుకేవైనా అవకాశం ఉందేమో ప్రయత్నిద్దాం. అంత తప్పనిసరైతే గుర్రాలను వదిలేద్దాం అన్నాడు. క్షణాల మీద ముగ్గురు ఆ దీపపు కాంతి కనిపిస్తున్న వైపుకు తమ గుర్రాలను ఉరికించారు. వాళ్లు దాన్ని సమీపిస్తుండగానే చెట్ల చాటు నుంచి 2 కంఠాలు, ఎవరా వచ్చేది, ఆగండి అంటూ కఠినంగా హెచ్చరించాయి. ఆ హెచ్చరిక వింటూనే ముసలివాడి గుర్రం దిగి, అయ్యా మీరెవరో మాకు తెలీదు, మేము యాత్రికులం, మమ్మల్ని దోచుకునేందుకు బందిపోటు దొంగలు వెంటపడితే ఇటు పారిపోయి వస్తున్నాం అన్నాడు. ఒక ఆజానుబాహుడైన కోయవాడు పెద్ద ఈటె ఒకటి పట్టుకుని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతడు కేశవుణ్ణి, జయమల్లును చూస్తూనే, ఎగువనున్న పల్లె వైపు నుంచేనా రావడం? ఆ పల్లెవాసుల్లో సగం మందికి ధనం దోచుకోవడం వృత్తి, మిగతా సగానికి వినోదం కోసం గొంతులు కోయటమే పని. మీరేమీ భయపడకండి, మీ రక్షణ భారం నాది అంటూ పక్కకు తిరిగి, ఓహోయ్, ఆ కాగడాలు పట్టుకొచ్చే వాళ్ల మీద గురి చూసి బాణాలు వదలండి, వాళ్ళు మరొక్క అడుగైనా ముందుకు రాకూడదు అన్నాడు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతం కేకలతో, హెచ్చరికలతో మారుమోగిపోయింది. కోయ యువకులు చెట్ల మీద నుంచి, పొదల మాటు నుంచి పల్లె యువకుల మీదకి గురి చూసి బాణాలు రివ్వు రివ్వుమంటూ వదలసాగారు. చూస్తుండగానే ఆ ప్రదేశమంతా యుద్ధ రంగంగా మారింది. అర్ధరాజ్యం వస్తుందన్న ఆశతో పల్లె యువకులు, తమ కుల పెద్ద ఆజ్ఞను పాలించే పట్టుదలతో కోయ యువకులు సంకుల సమరం సాగించారు. బాణం వేటు దాటి ముందుకు వచ్చిన పల్లె యువకులతో కోయ యువకులు కర్రలు తీసుకొని పోరాడసాగారు. ఓ క్షణకాలం కోయ వాళ్ల కుల పెద్ద ఆ దృశ్యం వైపు చూసి తల తిప్పుతూ, మా వాళ్ల దాటికి ఆ దుర్మార్గులు నిలబడలేరు, ఆ సంగతి నాకు తెలుసు. అయినా ఇక ఈ రాత్రికి ఈ ప్రదేశం క్షేమకరం కాదు. నా రక్షణ కోరిన వాళ్లను కాపాడే బాధ్యత నాది కనుక మిమ్మల్ని ఒక రహస్య ప్రదేశానికి తీసుకుపోతాను, రండి అంటూ బయలుదేరాడు. జయమల్లు, కేశవుడు, ముసలివాడు అతని వెనుకగా గుర్రాలను కళ్ళాలు పట్టుకుని నడిపించుకుంటూ కదిలారు. ఈ కథ యొక్క తర్వాతి భాగాలు వినాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు విన్న కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి. మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.